ఓం బం భైరవాయ నమః. ఇది జై కాల్ భైరవ్ మందిరం. ఇది ఎక్కడుందో తెలుసా మీకు? మన హైదరాబాద్లో ఉందండి. ఇది అతి పురాతనమైనదిగా దీన్ని భక్తులు చెప్తారు. చూడవచ్చు, ఈరోజు ఆదివారం అనేది భక్తులు రద్దీ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చిన్న టెంపుల్ అండి, ఇది చాలా చిన్న టెంపుల్. చూడవచ్చు, ఇక్కడ కాలభైరవుడు చూడు ఎలా ఉన్నాడు. చిన్న స్పేస్ అండి, చిన్న రూమ్ మాదిరి ఉంటుంది అంతే. చూశారు కదా బయట నుంచి వ్యూ, అంతే ఉంటుంది అంతే. కానీ ఇది చాలా పురాతనమైందండి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉందని చెప్పేసి అందరూ చెప్తున్నారు. ఇది ఎక్కడుందను అనుకుంటున్నారో మీకు తెలుసా? ఇది మన హైదరాబాద్లోని లక్డీ కపుల్ దగ్గరలో ఉందండి. లక్డీ కపుల్ దగ్గర, అక్కడ మెట్రో నుంచి వచ్చినా కానీ వాకబుల్ డిస్టెన్స్ అన్నమాట. ఇది చాలా పవర్ఫుల్ గాడ్. కాలభైరవుడు అంటేనే పవర్ఫుల్. అలాంటిది ఇక్కడ చిన్న మందిరంలో చాలా భక్తులు అయితే క్యూలో వస్తూరు పోతురు అంతే. ఇక్కడ ఎంత సిస్టమ్ అంటే, ఇక్కడ పంతులు కానీ మన తెలుగు వాళ్ళు ఎవరు లేరండి. ఇద్దరు ఉన్నారు, వాళ్ళు కూడా హిందీ వాళ్ళే ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి తెలుగు రాదు, ఏమి రాదు. జస్ట్ వాళ్ళు చూడండి, డ్రెస్ కూడా కానీ చూడండి వాళ్ళు ఎలా ఉన్నారనేది. అసలు ఎవరిని జస్ట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరిని ఏం పట్టించుకోరు, మాట్లాడగానే మాట్లాడారు. భక్తులతో వస్తున్నారు, భక్తులు ప్రసాదాలు ఇస్తున్నారు అంతే. ఆయన మళ్ళీ హారతి ఇస్తున్నారు, అంతే చేస్తున్నారు. ఇదే అండి, ఇది కాలభైరవ క్షేత్రం చెప్తారు, క్షేత్రంగానే చెప్తారు. ఇది అంత ఫేమస్ అన్నమాట. ఇది ఎక్కడో కాదు, లక్డీ కపుల్ అని చెప్పాను కదా ఇప్పుడే, అక్కడ అన్నమాట. లక్డీ కపుల్లో బజార్ ఘాట్ దగ్గర, బజార్ ఘాట్ అంటారు, బజార్ ఘాట్. సో ఇది నీలోఫర్ హాస్పిటల్కి పక్కనే ఉంటుందండి. ఇంకా మీకు ల్యాండ్ మార్క్ వచ్చేసి నీలోఫర్ హాస్పిటల్, దాని పక్కనే ఉంటుంది. ఒక్కసారి ఆ కాలభైరవ దర్శనం చేసుకుంటుంది, ముక్కోండి. మం భైరవాయ నమః అంటూ జపం చేస్తూ ఉండండి. మం భైరవాయ నమః. ఇది చూడండి, చిన్న గుడి అండి ఇది. చూడండి ఇట్లా వస్తున్నారు భక్తులు. ఇక్కడ ప్రదక్షిణలు చేయడానికి కానీ చాలా కష్టం అండి, చాలా అంటే చాలా కష్టం. చూపిస్తాను ఇప్పుడు, నేను ప్రదక్షిణలు చేసేది కానీ నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. చాలా చిన్నది అనమాట, అంటే ఒక 2 మెంబర్స్ 3 మెంబర్స్ వెళ్ళొచ్చు అంతే. నార్మల్ అంత స్పేస్ ఉంటుంది అంతే, ఎక్కువ లేదు. కానీ ఇక్కడ అనుకున్న పనులు అయితే మీరు ఏమైనా అనుకోండి జరుగుతాయి. అందుకే ఇంతమంది రద్దీ ఎక్కువ వస్తుంది. జై కాలభైరవ్ బం భైరవాయ నమః. ఓం స్వర్ణాకర్షణ భైరవాయ నమః. ఓం రుదు భైరవాయ నమః. ఇక్కడ చూడండి, భైరవునికి ఇష్టమైంది మందు అనమాట. మందు చాలా ఇష్టం అతనికి. సో ఆ స్వామి భక్తులు అయితే తెస్తున్నారు, చాలా మందు బాటలు తెస్తున్నారు. తెచ్చిందంతా ఆ స్వామి తీసుకొని స్వామికి తాపిస్తున్నాడు. ఒక చిన్న వీడియో పెట్టాను నేను, అది కానీ చూడండి, అది తాపించే వీడియో ఉంటుంది. సో ఇది టెంపుల్ నుంచి బయటకు వస్తే ఇది అండి వ్యూ. అటు సైడ్ నుంచి మెట్రో నుంచి వస్తే ఆటో వస్తుంది కదా, అటు రావచ్చు. ఇటు సైడ్ నీలోఫర్ హాస్పిటల్ ఆటో వెళ్తుంది కదా, అటు సైడ్ వెళ్తే నీలోఫర్ హాస్పిటల్. ఇది కాలభైరవ్ మందిరం. ఓకే, సో చూడవచ్చు ఇక్కడ. ఇప్పుడు నేను ప్రదక్షిణ చేసి వ్యూని కానీ చూపిస్తాను. దీని వెనకగానే స్పేస్ చాలా ఉందండి. ఈ టెంపుల్ నిర్మాణం చేస్తే చాలా పెద్దగా ఉంటుంది. ఇంకా చూడండి, ఇదే అండి చెప్పాను కదా, ఒక 1 మెంబర్ 2 మెంబర్స్ అంతే ఎక్కువ పట్టలేదు. అక్కడ కూర్చున్నాను కదా పంతులు, ఇంకో పంతులు అండి, హిందీ పంతులు, ఇద్దరు హిందీనే, తెలుగు రాదు వీళ్ళకి లైఫ్. సో నేను చెప్పిన అర్థం కదా బేసిక్గా తెలుగులో. పెట్టారు మరి తెలియదు నాకు పంతులని. సో ఏం మాట్లాడాలి నేను, అంతే. టెంపుల్ దర్శనం చేసుకున్నామని మాల్లో ఉండి కాలభైరవ మాల వేసింది కదా. సో అలా గుళ్ళు తిరుగుతున్నా, అలా గుళ్ళు తిరిగి కొంతమందికి చూద్దామని చెప్పేసి అలా ఛానల్లో పెడుతున్నాను అంతే. దాని నుంచి ఏం లేదు, జస్ట్ కొంతమంది తెలియని వాళ్ళకి తెలియజేయాలని ఒక చిన్న ఇంటెన్షన్ అంతే.
టెంపుల్ వెనకాల వ్యూ చూపిస్తాను, ఒకసారి చూడండి. టెంపుల్ వెనకాల వ్యూ వచ్చేసి ఇగో ఈ పందులు అండి, ఈ పందులు ఇగో ఈ పందులు అనమాట. ఫస్ట్ పందులు ఆయన ఇప్పుడు వచ్చిన ఆయన ఉంటుంది. ఇక్కడ గుమ్మడికాయ దీపారాధన అనేది సేమ్ మన స్వయంభూ కాలభైరవ దగ్గర ఎలా చేస్తారో ఇక్కడ కానీ అక్కడ గుమ్మడికాయ కాకరకాయ దీపారాధన చేస్తారు. సో ఇదంతా టెంపుల్దేనేమో నాకు తెలియదు, ఇదంతా ప్లేస్ చాలా అతి పురాతనమైందండి. ఇప్పుడు ఈ కట్టడాలు నాకు తెలిసి చాలా రేర్ అనుకుంటా. ఇది చూడండి, ఇంత ఓల్డ్ బిల్డింగ్ అన్నీ బయట దీనంతా తీసి నిర్మాణం చేసిన మాత్రం చాలా బాగుంటుంది. చూడవచ్చు ఇక్కడ భక్తులు కాకరకాయ మీద దీపారాధన చేస్తున్నారు, చూడవచ్చు. సో ఇక్కడికి వెళ్తే ఇక్కడ శివాలయం టెంపుల్ లోపల శివాలయము. ఇది వచ్చేసి ఎప్పుడుదో తెలుసా, 1901 ఎప్పుడో ఉందండి, చూపిస్తాను మీకు. పైన బోర్డు ఉంది, అంటే అమ్మో 1000 సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరైనా పోతే అంటే దీనిలో క్లారిటీ కనబడతలేదు, అది చూసుకోండి. 1901 ఉంటుంది, అది అర్థమైందా? అప్పుడు కట్టించింది క్షేత్రం. ఇది క్షేత్రం అనాలో లేకుంటే దేవాలయం అనాలో అర్థం కాదు, క్షేత్రంగానే చెప్తారు అందరూ, అంత ఫేమస్ అని. ఓకే అండి, ఇది వ్యూ. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ ఆల్. అక్కడ కాశీ చూడండి, చూడండి, దర్శనం చేసుకోవాలి. ఓకే, ఇది వాచింగ్. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఓం బం భైరవాయ నమః, ఓం స్వర్ణాకర్షణ భైరవాయ నమః, ఓం చండ భైరవాయ నమః, ఓం రూరు భైరవాయ నమః, ఓం భీషణ భైరవాయ నమః, ఓం సంహార భైరవాయ నమః, ఓం మహాకాల భైరవాయ నమః, ఓం బం భైరవాయ నమః, బం భైరవాయ నమః. చాలా స్పేస్ ఉంటుంది, చాలా బాగా నిర్మాణం అయితే మాత్రం చాలా బాగుంటుంది. టెంపుల్గా చేస్తే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. బం భైరవాయ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను.